హలో అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ఏంటంటే, నేను నా లైఫ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీలో ఎంతమందికి దయ్యం అంటే నమ్మకం ఉంది? దయ్యాలున్నాయి అని చెప్పి. నాకైతే చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే దేవుడున్నాడంటే ఖచ్చితంగా దయ్యం ఉండి తీరుతుంది. అది కరోనా టైము. నేను నా నీట్‌కి ప్రిపేర్ అవుతున్నాను. నాకు లేట్ నైట్స్ మేలుకోవడం అలవాటు వల్ల 2:30, 3 అయిపోయింది ఆల్మోస్ట్ టైము. నాకు ఆ టైంలో ఎవరో వాక్ చేసుకుంటూ వెళ్తున్నట్టు అనిపించింది. గజ్జల సౌండ్ గల్ 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 అని వస్తుంది. నేను అనుకున్నాను ఎవరో మనిషి ఎవరైనా బస్ దిగి ఇంటికెళ్తున్నారేమో, లేట్ అయిపోయిందేమోలే అని అనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఆ రోజు చూసిన రూపం నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక ఆడ మనిషి 5.5 హైట్ ఉంటుంది. పొడుగు జుట్టు, కానీ నాకు నల్లగా కనిపిస్తుంది ఒక షాడో రూపంలో. బట్ అది మనిషో ఇంకొకటో నాకు అర్థం కాలేదు. ఆ క్యూరియాసిటీ నాకు ఎక్కువ అనమాట. అక్కడ ఏం జరుగుతుంది చూడాలి చూడాలి. పోయి గ్రిల్ ఉంది మాకు, గ్రిల్ దగ్గర నుంచి పోయి తొంగి చూశాను. తొంగి చూస్తే ఆ మనిషి వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నాకు ఆ మనిషి కనిపించలేదు. నేను చాలా షాక్లో ఉండిపోయా. ఇందాక కనిపించిన మనిషి ఇప్పుడు కనిపించట్లేదు ఏంటి అని. నెక్స్ట్ డే అమ్మ ఎదురింటి ఆంటీతో మాట్లాడుతున్నప్పుడు మాటకొచ్చి ఫస్ట్ రూమ్లో ఎవరు పడుకుంటారు అని అడిగిందంట. అడిగితే పాప పడుకుంటుంది అంటే, ఆయన ఆడపిల్లని ఒక్కదాన్ని ఎలా పడుకోబెడుతున్నారు మీరు, అసలుకే మంచివి కాదు, ఇక్కడ దయ్యాలు తిరుగుతాయని ఆ రోజు ఆంటీ చెప్పిందంట. అప్పుడే నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి, ఏంటి ఆంటీ ఏదో మాట్లాడుకుంటున్నారు అంటే, వాళ్ళు టాపిక్ ఆపేశారు. అంటే ఇంక అమ్మ అనింది, ఇట్లా పడుకొని వద్దు అని చెప్తుంది ఆంటీ అని అంటే, నేనేదో కామెడీగా ఏంటంటే దయ్యాలున్నాయా అంటే, ఏంది కామెడీ చేస్తున్నావు విని, దయ్యాలున్నాయి అని ఆంటీ ఆ మాట చెప్పంగానే అమ్మకి చాలా భయమేసేసింది. ఇంకా మా దగ్గర పడుకో అని చెప్పింది అమ్మ. నార్మల్గా అయితే మా వీధిలో ఎప్పుడు చూసినా కుక్కలు ఉండేవి, కానీ అప్పుడు ఎందుకో ఒక్క కుక్క సౌండ్ కూడా రాలేదు నాకు. ఇంకా నాకు అవన్నీ నమ్మకం లేక మళ్ళీ వెళ్ళి నెక్స్ట్ డే అక్కడే పడుకున్నాను. ఒకసారి చూద్దాం ఏమవుతుంది అని చెప్పేసి. ఈసారి కొంచెం భయంకరంగానే జరిగింది. ఏంటంటే ఒక మనిషి నడుచుకొని పోయే ఫ్రీక్వెన్సీ సౌండ్ నాకు తెలుస్తుంది, కానీ మనిషి ఎవ్వరూ కనపడలేదు. చెప్పులు టప్ 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 అని సౌండ్ వేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు నేను నిజంగానే చాలా భయపడ్డాను. భయపడిన వెంటనే నేను నెక్స్ట్ డే అమ్మకి చెప్పాను కూడా ఈ విషయం మీద. అమ్మ తిట్టింది. ఇది ఒక హారబుల్ మూమెంట్ అనే చెప్పొచ్చు. నేను కొంచెం భయపడ్డాను, కానీ అక్కడే పడుకోవడం అలవాటు చేసుకున్నాను. నాకు కొంచెం ధీమా ఎక్కువ. ఏమైద్దిలే అలా. సో, నేను పెద్ద పట్టించుకోలేదు. అలాంటి సౌండ్స్ కొద్ది రోజులు వచ్చాయి. తర్వాత నేను ఆ టైం వరకు ఎప్పుడు మేల్కోలేదు. మేము ఇల్లు ఖాళీ చేసేసాం. వేరే ఇంటికి కూడా షిఫ్ట్ అయిపోయాం. ఇప్పటిదాకా ఇలాంటివైతే నేను చూడలేదు. మీ లైఫ్లో ఏమైనా జరిగి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ద్వారా మన సబ్స్క్రైబర్స్ అందరూ ఆ స్టోరీని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు అండ్ జాగ్రత్త పడడానికి ఉంటుంది. అది మనల్ని ఏం చేయలేవు. మనం ఏ దేవుడిని అయితే పూజిస్తామో ఆ దేవుడి మీద నమ్మకం ఉంచితే అవి మనల్ని ఏం చేయలేవు. మీ రియల్ లైఫ్ స్టోరీస్ ఏవైనా నాతో షేర్ చేసుకుంటే మనం హారర్ సిరీస్ స్టార్ట్ చేయొచ్చు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే సపోర్ట్